హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాద్రి కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ 2021 స్టూడెంట్స్ కోసం. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి చాలామంది వెబ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ అయింది. సో మరి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, దాని కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా మన వీడియో చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రైట్. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అని అడగవచ్చు మీరు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఫస్ట్ ఈరోజే స్టార్ట్ అయింది వెబ్ ఆప్షన్స్. సో మనకు ఇక్కడ ఈరోజు 6 PM నుండి 3/3/2022 3rd March 2022 6 PM నుండి 5 PM ఆన్ 7th March 2022 డేట్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు 6 PM నుంచి స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి మనకు 7th March 5 PM అంటే మండే ఈవినింగ్ 5 PM వరకు మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 10,600 సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 10,000 ట్యూషన్ ఫీజు ఉంటుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అయితే 15,000 ట్యూషన్ ఫీజు ఉంటుంది ఆఫ్టర్ గెటింగ్ ద సీట్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే ఇవి మనకు వన్ టైం వెబ్ ఆప్షన్స్. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. వన్ టైమ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ ద మెడికల్ కాలేజెస్ యాజ్ పర్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. సో మనం ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నామో సో ఇది వన్ టైమే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ రాంగ్ ఇచ్చిన తర్వాత సార్ నాకు నచ్చిన కాలేజీలో సీట్ రాలేదు అంటే మనకు ఎవరు కూడా హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండరు. కాబట్టి ఎప్పుడైతే మనం ఫస్ట్ ఒకటేసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. సో కాలేజెస్ లిస్ట్, కాలేజెస్ కోర్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలో మనం నెక్స్ట్ ఈ వీడియోలో చూసుకుంటూ పోదాం. సో లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ మీరు రాసి పెట్టుకోండి. లోకల్లో, నాన్ లోకల్లో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ అప్లై చేయండి. నాకు ఇవే కాలేజెస్ నచ్చినాయి అదే కాలేజీలో అప్లై చేస్తా, వేరే కాలేజీలో అప్లై చేయాలంటే నీకు ఆ కాలేజీలో సీట్ రాలేదనుకోండి కంప్లీట్గా సీట్ కోల్పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ మాపప్ రౌండ్స్ ఉన్నా కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు నువ్వేదైతే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చావో ఆ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలోనే నీకు సీట్ రావడం జరుగుతుంది. అదవుతుందా? నువ్వు టాప్ ర్యాంకర్ అయినా లో ర్యాంకర్ అయినా ప్రతి ఒక్కరు అన్ని కాలేజెస్ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోండి. మీకు ఏ కాలేజ్ ఇష్టమో అది ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత సెకండ్, థర్డ్ అలా పెట్టుకుంటూ పోండి. నీ మెరిట్ బట్టి నీకు కాలేజ్ అలాట్ అవుతుంది. సో మనం సిస్టమేటిక్ ప్రొసీజర్ ఒకసారి చూసినట్టయితే ఎలా ఫిల్ చేసుకుంటూ పోవాలి. రైట్. సో అదే చెప్తున్నాను నేను పాయింట్. ఏం రాసాడు ఇక్కడ ఎఫ్ పాయింట్ చూడండి. నో ఫర్దర్ నోటిఫికేషన్స్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ విల్ బి ఇష్యూడ్. సో ఈ ఫస్ట్ టైం వన్ టైం వెబ్ ఆప్షన్సే కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటూ పోండి. రైట్. ఇక్కడ జాగ్రత్త వినండి. 5th పాయింట్. ద క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ జాయిన్ అలాటెడ్ కాలేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద సబ్సిక్వెంట్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. మనకు ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజీలో సీట్ వచ్చింది, దాంట్లో జాయిన్ అవ్వలేదు అనుకోండి, మనం సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ కాము. కాబట్టి జాయిన్ అవ్వండి. మన ఫీజు ఎలాంటి డిడక్షన్స్ ఉండవు. ఫీజు పే చేయండి, జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మనం నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ రౌండ్లో అంతకన్నా మంచి కాలేజీలో నీకు సీట్ వచ్చినట్టయితే అప్పుడు మనం ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. లేదు అంటే అదే కాలేజీలో ఉండొచ్చు. కాబట్టి కంపల్సరీ మీరు జాయిన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. నాకు ఆ కాలేజ్ నచ్చలేదని జాయిన్ అవ్వకుండా ఉంటే ఆ కాలేజీలో సీట్ ఉండదు, ముందుకు అప్గ్రేడ్ అవ్వము. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. వన్ టైమ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ బై ద క్యాండిడేట్స్. అర్థమవుతుందా? రైట్. సో నెక్స్ట్ సో ఈ వెబ్ ఆప్షన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారండి, ఈ నెంబర్స్ కాల్ చేయండి. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి సార్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూడండి. ఏయూ రీజియన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మనకు ఎస్వీ రీజియన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. మనకు ఏయూ రీజియన్లో ఇక్కడ 16 కాలేజెస్ ఉన్నాయి, ఎస్వీ రీజియన్లో 28 కాలేజెస్, మొత్తం టోటల్ కలిపి 28 కాలేజెస్. అండ్ సో స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి 29. టోటల్ మనకి 29 కాలేజెస్ ఉన్నాయి. ఆ 29 కాలేజెస్ లిస్ట్ మొత్తం తీసుకొని పెట్టుకోండి. అదవుతుందా? సో వాటి కోర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ కోర్స్ అని నీట్గా రాసుకోండి. దీంట్లో మనకు నియర్ బై కాలేజ్ ఏంది, మీకు ఇష్టమైన కాలేజ్ ఏంది. సో ఈ 28 ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ మీ దగ్గర. మీ ప్రయారిటీ ఆర్డర్లో ఈ 28 కాలేజ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్కి రండి. సో వెబ్ ఆప్షన్స్కి వచ్చినట్టయితే ఫస్ట్ ఇక్కడ మీకు ఈ ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. స్టెప్స్ టు ఫాలో ఫర్ సబ్మిటింగ్ వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు.
రైట్, ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి సార్? సో ఇక్కడ మనకు క్లియర్గా అనిపించలేదు, నేను ఒకసారి జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. రైట్, సో ఒకసారి జాగ్రత్త చూడండి. వెబ్ ఆప్షన్స్ ఇలా మనకు వెల్కమ్ అనేది ఓపెన్ అవుద్ది, వెల్కమ్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్సెస్ అని. రైట్, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఉంటే అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏమేమి కనిపిస్తుంది ఇక్కడ మీకు? రైట్, అప్లికేషన్ ఐడి ఒకటి ఉంది, నీట్ ర్యాంక్, పాస్వర్డ్. ఓకేనా? సో ఈ 3 ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. ఫస్ట్ అప్లికేషన్ ఐడి ఒకటి, నీట్ ర్యాంక్ ఒకటి అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇలా. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయండి, ఆ తర్వాత నీట్ ర్యాంక్ ఎంటర్ చేయండి, వెరిఫై అని కొట్టండి. ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ ఐడియా ఉందా మీకు? సో ఆ నీట్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్, తర్వాత అప్లికేషన్ ఐడి కొట్టి వెరిఫై కొట్టండి. వెరిఫై కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం మనం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ఏముంటుంది ఇక్కడ? రైట్, ఓటీపీ వస్తుంది. మన మొబైల్ నెంబర్ కానీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ కొట్టండి. ఓకే, ఓటీపీ రాకపోతే మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేసి రీసెండ్ అని కొట్టండి, ఏం భయపడొద్దు. రైట్, సో ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కొట్టిన తర్వాత మనం అక్కడికి లాగిన్ అవుతాం. సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ నీట్గా వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. 4th స్టెప్ ఏం కనిపించింది? వెబ్ ఆప్షన్స్ అని కనిపించింది చూడండి నీట్గా. సో నీ రూల్ నెంబర్ నీకు డిస్ప్లే అవుతుంది అక్కడ. లాగిన్ అయిన తర్వాత నీ ఆల్ ఇండియా ర్యాంక్, నీ పేరు, జెండరు, స్కోరు, క్యాస్ట్, మైనారిటీయా కాదా, నీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి నీకు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కనిపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి మనకి, అన్ని లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. సో కాలేజ్కి ఒక కోడ్ ఉంటుంది, కాలేజ్ నేమ్, కాలేజ్ టైప్, కాలేజ్ ఏరియా అన్నీ కనిపిస్తాయి. ఒక్కొక్క కాలేజ్ని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో సెలెక్ట్ చేస్తూ పోండి. ఓకే, సో సపోజ్ ఇక్కడ ఒక క్యాండిడేట్కి మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ 28 కనిపిస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ కొట్టగానే కాలేజ్ కనిపిస్తుంది. సో ఆ కాలేజ్ నువ్వు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటావో అది ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో సెలెక్టెడ్ కాలేజెస్లో కనిపిస్తుంది రైట్ సైడ్ నీకు. ఫస్ట్ నువ్వు ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం గౌట్ కాలేజ్ని సెలెక్ట్ చేసావు. ఇక్కడ సెలెక్ట్ బటన్ కొట్టగానే రెడ్ మార్క్ చూపిస్తుందా, సెలెక్ట్ బటన్ కొట్టగానే ఇక్కడ నీకు డిస్ప్లే అవుతా కాలేజ్. అలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో నువ్వు సెలెక్ట్ చేసుకుంటూ 3 కాలేజెస్ 28 కాలేజెస్ సెలెక్ట్ చేసుకో. ఆ 28 కాలేజెస్ నీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తాయి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ సెలెక్టర్ దగ్గర. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ సెలెక్టర్ దగ్గర నీకు డిస్ప్లే అవుతాయి. ఈ డిస్ప్లే అయిన వాటిని నువ్వు రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, షఫిల్ చేసుకోవచ్చు. అంటే నువ్వు ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నావు, లేదు నీకు నచ్చక మళ్ళీ వేరే కాలేజ్, ఓకే ఆర్ఎంసీకే కాలేజ్ ఉంది, దాన్ని నువ్వు ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి, షఫిల్ చేసుకోవచ్చు. సబ్మిట్ కొట్టక ముందు ఎన్నిసార్లు అయినా నువ్వు షఫిల్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఆర్డర్ మార్చుకోవచ్చు. ఏది సబ్మిట్ కొట్టక ముందు, అదవుతుందా? సో అలా 28 కాలేజెస్ పెట్టుకోండి. అదవుతుందా? మెడికల్ సీట్ రావడమే ఎక్కువ మనకు తెలుసు కాబట్టి అలా 28 కాలేజెస్ లిస్ట్ మీరు ఆల్రెడీ మీ ప్రయారిటీ ఆర్డర్లో ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి అలా మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ పోండి. సో అలా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ నేను చెప్పాను కదా కాలేజ్ కనిపిస్తే మీకు కానీ లిస్ట్ ఇలా లిస్ట్ ఆఫ్ సెలెక్షన్ 2. సపోజ్ 2 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. ఆ కాలేజ్ని అప్ డౌన్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఏఎంసీవి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నావు, ఆర్ఎంసీకే సెకండ్ సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు ఆర్డర్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ మార్చుకోవచ్చు. ఇక్కడ నీకు రిమూవ్ ఆప్షన్ ఉంటుంది, అప్ డౌన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో సబ్మిట్ చేయకముందు ఎన్నిసార్లు అయినా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఏవైతే కాలేజెస్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, ఏదైతే 1 by 1 కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావో అక్కడ నీకు ఈ లిస్ట్ ఆఫ్ కాలేజ్ దగ్గర అవి అపేర్ అవుతాయి. వాటిని నువ్వు షఫిల్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ మార్చుకోవచ్చు, ప్రయారిటీస్ మార్చుకోవచ్చు. ఎప్పుడు సబ్మిట్ చేయకముందే ఇవన్నీ కూడా. వన్ సబ్మిటెడ్, వన్ టైం వెబ్ ఆప్షన్స్, ఇంకెవరు మార్చలేరు. అదే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో నీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ మెరిటెడ్. ఓకే, రైట్. నెక్స్ట్ రండి ఇక్కడ కిందకి. ఓకే సార్, అన్ని కాలేజ్ లిస్ట్ అవుట్ చేసాం సార్. సో 28 కాలేజ్ లిస్ట్ నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఇక్కడ నీకు లిస్ట్ ఆఫ్ సెలెక్షన్లో 28 నీవు సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్లో కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఏం చేయాలి సార్? ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంటుంది. ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకో, ఎందుకంటే వన్ టైం కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అదేనా కాదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను, జాగ్రత్తగా వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఒకసారి పెట్టిన తర్వాత మార్చడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి సో నీట్గా నీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆల్రెడీ నేను చెప్పాను పేపర్ మీద రాసుకోండి. అవి 28 కాలేజ్ నీకు ఇష్టమైన ఆర్డర్లో రాసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్కి వెళ్ళి సో ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత రైట్, సో ఇక్కడ నీకు మళ్ళీ నీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నీట్గా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మళ్ళీ సబ్మిట్ విత్ ఓటీపీ అని ఉంటుంది. ఆ సబ్మిట్ విత్ ఓటీపీ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా, ఎట్ టు బి సబ్మిటెడ్ అని కనిపిస్తుంది కదా. సో ఓటీపీ ఎంటర్ చేయాలి లాస్ట్కు. సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది, సబ్మిట్ విత్ ఓటీపీ.
బ్యాక్ కావాలంటే బ్యాక్ సబ్మిట్ కొట్టక ముందుకు బ్యాక్ వెళ్ళొచ్చు, మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని. వన్ సబ్మిట్ విత్ ఓటీపీ కొట్టిన తర్వాత మనకు మెయిల్కి కానీ రిజిస్టర్డ్ మెయిల్ కానీ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ అయిపోతుంది. అర్థంగా అట్లా మనకు టోటల్ కాలేజ్ కనిపిస్తాయి. సో ఆ టోటల్ కాలేజ్ లిస్ట్ కనిపిస్తున్న తర్వాత ప్రింట్ కొడితే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ప్రింట్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో మనకు ఆ మొత్తం కాలేజ్ లిస్ట్ ఇలా కనిపిస్తుంది 1 నుంచి 28 వరకు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. సో చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ని ఫిల్ చేసుకుంటూ పోండి. చాలామంది స్టూడెంట్స్ నాకు నచ్చిన కాలేజ్ రాలేదు సార్ అంటారు. సో నచ్చిన కాలేజ్ అవకతవకలు జరగడానికి ఏముండదు, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లోనే వస్తుంది. సో ఫస్ట్ టైం మీకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, జాయిన్ అవ్వండి. జాయిన్ అయితేనే సెకండ్ రౌండ్కి మాపప్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో సపోజ్ నువ్వు ఫిఫ్త్ ప్రయారిటీ పెట్టిన కాలేజ్లో నీకు ఫస్ట్ టైం సీట్ వచ్చింది. సో నెక్స్ట్ రౌండ్లో 4th కానీ 3rd కానీ 2nd కానీ ఫస్ట్ ప్రయారిటీ పెట్టిన కాలేజ్కి నీకు సీట్ ఎలిజిబుల్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. అదవుతా వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, ముందుకే వెళ్తాం. చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కదా. సో కాబట్టి మీరు ఇప్పుడు ఫస్ట్ టైం నీకు 6th ప్రయారిటీ కాలేజ్లో సీట్ వస్తే 6th ప్రయారిటీ కాలేజ్లో జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మనకి మీకు 5th ప్రయారిటీలో వచ్చింది అనుకోండి, 5thకి వెళ్ళండి. అలా 6th నుంచి 5thకి వెళ్ళేటప్పుడు నీ 6th కాలేజ్లో ఆల్రెడీ నువ్వు ఏదైనా ట్యూషన్ ఫీజు కట్టినా కూడా రూపాయి కట్ చేయకుండా మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ 1 టైం కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుంటూ పోండి. రైట్, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.